ఎస్ విప్రకాష్ గారు శరత్ గారు ఉన్నారా? చెప్పండి. విప్రకాష్ గారు విన్నారు కదా, కొప్పలేశ్వర్ గారు చెప్పింది. ఆయన షేక్పేట డివిజన్ ఇన్ఛార్జ్. బూత్ నెంబర్ 1, 2, 3లో ఏజెన్సీని పంపించేశారు. అందుకని మేము బయటికి నాన్ లోకల్ అయినా సరే అప్పుడు బయటికి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, అక్కడ పోలింగ్ బూత్ కు. ఎందుకంటే ఎవరు లేరు, క్యాడర్ ని పెంచుకోవాల్సి ఉంటే క్యాడర్ లేదు మాకని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాస్తవం. ఎందుకంటే ఒకటి నేను ముందే చెప్పాను, గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత చాలా మంది క్యాడర్ కొంత ఇనాక్టివ్ అవడమో లేకుంటే కొంత కాంగ్రెస్ వైపు వెళ్ళడమో జరిగింది. అది ఆ లోటు ఒకటి కనబడతా ఉంది. రెండవది ఏంటంటే షేక్పేటలో మొదటి నుంచి కూడా కొంత బీఆర్ఎస్ వీక్ గానే ఉంది. లాస్ట్ టైం ముస్లిం క్యాండిడేట్ గా ఈయన ఉన్నాడు కాబట్టి, అజారుద్దీన్ ఉన్నాడు కాబట్టి కొంత అక్కడ ఎక్కువ లీడ్ వచ్చింది. బట్ అన్ని డివిజన్లలో కూడా లాస్ట్ టైం టీఆర్ఎస్ కే లీడ్ ఉన్నట్టు కనబడ్డది. గోపీనాథ్ పోవడం అనేది కొంత కార్యకర్తలకు గ్యాప్ ఏర్పడ్డది పార్టీతో. అది కొంత మనకు అక్కడ వారు అన్నట్టుగా కొంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన సర్వేలలో షేక్పేట్ స్టార్టింగ్ లో కొంత మైనస్ ఉండే, బట్ తర్వాత లీడ్ వచ్చింది. ఏ సర్వేలో చూసినా కూడా బీఆర్ఎస్ కే లీడ్ వచ్చింది. కొంత యూసుఫ్ కూడా రహమత్ నగర్ లా, ఎల్లారెడ్డి గూడలో కొంత మైనస్ ఉంది, కానీ మిగతా అన్ని డివిజన్లలో కూడా లీడ్ కనబడ్డది. బోరబండ సైడ్ కానీ ఇటు ఇవన్నీ కూడా. కానీ ఇప్పటికి కూడా మనం ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజల మనోభావాలు అయితే ముందే వెల్లడైనాయి. లాస్ట్ మినిట్ లా వీళ్ళు కొంత డబ్బులు బీఆర్ఎస్ గెలవచ్చు అని ఇప్పటికే అనుకుంటాను మీరు. అంటే నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, డబ్బులు చీరలు తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్ పేరే చెప్తారు. ఎవరు కోటేసినట్లు అంటే వాళ్ళు లోపల ఎక్కడే ఏ పార్టీకి వేసినా బయటకు వచ్చి మాత్రం ఎవరైనా అడిగినప్పుడు మేము ఏ లేదంటే మళ్ళీ మా దగ్గర దౌర్జన్యం జరుగుద్దేమో, లేకుంటే మళ్ళీ రికవరీ చేస్తారేమో, పైకి మాత్రం వాళ్ళు డబ్బులు ఎక్కడెక్కడైతే ముట్టినాయో వాళ్ళు కాంగ్రెస్ అనే చెప్తారు. సర్వే వాళ్ళకు కూడా ఇంత షార్ట్ నోటీస్ లో ఎగ్జిట్ పోల్స్ 100% కరెక్ట్ అయితే అని చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళే చెప్తున్నారు 2-3% వేరియేషన్ ఉండొచ్చు అని. కాబట్టి ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ గెలిపిస్తారనే హోప్ అయితే ఉంది. ఒకసారి మనతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒక 2 minutes ఆయన మాట్లాడతారు. ఆది శ్రీనివాస్ గారు నమస్తే. ఎట్లా ఉంది పోలింగ్ ట్రెండ్? బీఆర్ఎస్ ఏమో మొత్తం మీరు దౌర్జన్యం చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు, వాళ్ళ ఏజెంట్లకు పంపించేశారు, మంత్రులందరూ తిరిగారు, మమ్మల్ని ఏమో రానివ్వలేదు అని అంటున్నారు వాళ్ళు. వాళ్ళు జవాబు ఊహించింది. ఇది అనడము ఎంతవరకు సబబున్నది వాళ్ళ ఆత్మను పరిశీలించుకుంటే తెలుస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మేము చేపడుతున్నటువంటి కార్యక్రమాలు చెప్పి గెలుస్తామనే మాట చెప్పి మన కంటోన్మెంట్ కూడా అదే జరిగింది కదన్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాము అంటే, మేము ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తే వారు అసెంబ్లీకి రావడం లేదు, ప్రజా కార్యక్రమంలో పాలు పంచుకోవడం లేదనేది చెప్పగలిగినాము. రెండోది వీళ్ళు మొదటి నుంచి కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చూస్తూ అంటే కళ్ళలో నిప్పులు పోసుకునే విధంగా వాళ్ళు ప్రవర్తించే తీరు చూసిండ్రు. 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోతుంది, పడిపోతుంది. ఎప్పటికప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 0 పరిమితం అయినప్పుడు కూడా అసెంబ్లీ జరిగినప్పుడు తీరుతెల్లు చూసిర్రు. హిస్టారికల్ మూవ్మెంట్స్ అయినటువంటి బీసీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నా రాని సందర్భం మీరు చూసిండ్రు. హిస్టారికల్ మూవ్మెంట్ మనం వర్గీకరణకు సంబంధించి మాదిగ వర్గాలకు సంబంధించినటువంటి 30 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఒక బృహత్తరమైన సన్నివేశం జరిగినటువంటి దానిలో కూడా వారు సూచనలు సలహాలు చేయమంటారు అన్నటువంటి. నేను అన్నదానికి చెప్తా, దౌర్జన్యం చెప్పడానికి ఇంకా ప్రయత్నం చేయకపోతే మీరు చేస్తారు. నేనేం చెప్తున్నా అంటే, దౌర్జన్యం లేదు, బెదిరింపు లేదు. ఈ రోజు ఊందాగా మేము ప్రవర్తించినాము, ఊందాగా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకునే అవకాశం చట్టం కల్పించింది, ఎన్నికల కమిషన్ కల్పించింది. అంతిమంగా ప్రజల నిర్ణయం ఏముంది? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి కాబట్టి వారికి మద్దతు ఇస్తామని చెప్పి వారి ఆశీర్వాదం మాకు ఎన్నికలు ఇచ్చినట్టుగా మీ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తున్నాయి. మాకు మల్లికార్జున ఖార్గే గారి ద్వారా వచ్చిన ఆదేశాలు కావచ్చు, మా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలు, లేదా మా రాహుల్ గాంధీ గారి సూచనలు, ఇక్కడ బట్టి విక్రమార్క గారు మంత్రులందరం కూడా కలిసి పనిచేస్తాం. దీని వాళ్ళు దౌర్జన్యం అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్లలో వచ్చిన ఉప ఎన్నికల్లో కేసు ఫైల్ చేశారు మీ ఇద్దరు విప్ల మీద, వాళ్ళ మీద కూడా ఏమంటారు, మీ కేసు ఫైల్ చేశారు. రామ్దాస్ మీద నమోదు చేశారు. మహబూబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ నాయక్ మీద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. రామచంద్ర నాయక్ ఇవాళ ఇక్కడ నాన్ లోకల్ అయినా సరే కాన్స్టిట్యున్సీలో ఉన్నాడని చెప్పి
అంటే బహుశా నేనేమనుకుంటున్నట్టు ఆ విషయం మీరు చెప్పదాకా జూబ్లీహిల్స్ లో ఎందుకంటే జరుగుతుంది, జూబ్లీహిల్స్ లో అందరూ ఉంటున్నాం, ఆ వైపు గిట్ట వాళ్ళు పోతున్నప్పుడు గిట్ట వాటి జూబ్లీహిల్స్ లేదు కదా, మైసూర్ బోండాలో మైసూర్ లేనట్టు జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ లేదు. ఖైరతాబాద్ నియోజకవర్గం కిందకి వస్తుంది, కానీ జూబ్లీహిల్స్ అంటే యూసఫ్ కూడా బోరబండ ఇటు మీరు కానీ నేను కానీ అందరము బంజారీస్ జూబ్లీహిల్స్ ఉంటున్నప్పుడు ప్రయాణంలో ఇట్లా పోతున్నప్పుడు ఇట్లా ఆ డివిజన్ నుంచి పోల్స్ వచ్చిందేమో, వాళ్ళు ఇట్లా కలిసి మాట్లాడిరేమో మా వాళ్ళు. సరే దానికి చట్టంలో ఏం జరిగిందో వాళ్ళు ఏం జవాబు ఇస్తారో చూద్దాం. ఈ రోజు కానీ నిన్నటి రోజు కానీ అన్ని పార్టీలకు సమానంగా అవకాశాలు ఇచ్చినాము. ఇక్కడ అంతిమంగా ప్రజలు ఏం చూసిండ్రు, సంక్షేమ కార్యక్రమం మాకు అందుతున్నాయి, సన్న బియ్యం వచ్చింది, 200 యూనిట్లు కరెంటు కూడా మాకు అందుతుంది, గత 10 ఏళ్లలో రాని రేషన్ కార్డులు మాకు వచ్చినాయి. అదేవిధంగా అసంఘటిత కార్యక్రమంగా మీరు అన్నట్టు జూబ్లీహిల్స్ లో మైసూరు బోండాలో మైసూరు లేనట్టుగా జూబ్లీహిల్స్ లో అలాంటి లేక పేదరికం ఉన్న వాళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సు మహిళలు చేస్తున్నారు ప్రయాణం. ఇవన్నీ 500 సిలిండర్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు మెచ్చి కాంగ్రెస్ ఇంద్రమ రాజ్యం ఉండాలని చెప్పి అవకాశం ఇచ్చినట్టుగా మీరు భావించారు. మీకు ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆది శ్రీనివాస్ గారు? అన్న ఎర్రగడ్డ ఎర్రగడ్డ డివిజన్ ఎంత మెజార్టీ రావచ్చు కాంగ్రెస్? మంచి మెజార్టీ రావడానికి అవకాశం ఉంది. నేను ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రజలతో మమేకమైన ఇంచుమించు 20-25 రోజులు గడపకు ప్రచారం చేసినప్పుడు మా సరళి మా పోలింగ్ మేనేజ్మెంట్ వరకు కూడా మీరు చెప్పినటువంటి తీర్చర్యలు ప్రజలు ఆసక్తిగా గమనించారు, వాస్తవాలను గమనించారు. కాబట్టి ఆ బూత్లలో మెజార్టీ రావడానికి అవకాశం ఉందని చెప్పి మేము 4 రోజుల నుంచి చెప్తున్నాం. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ తో నిజమైనాయి సార్. ఒక డివిజన్ తక్కువ మీరు పైసలు విచ్చలవిడిగా వంచారు. ఇప్పుడు వి ప్రకాష్ గారు ఇంతకుముందు చెప్పారు అపార్ట్మెంట్ పైసలు అడగకపోతే అపార్ట్మెంట్ లోపల పైసలు పడేశారని చెప్పారు. నాకు వి ప్రకాష్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. లేదా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారం అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఖర్చు పెట్టుకున్న వెసులుబాటు వారు పెట్టుకుంటారు. మేము వచ్చిన మా డబ్బులతో మేమే ప్రచారం చేసినాం. మాకు మా ముఖ్యమంత్రి గారు ఆదేశం, మహేష్ కుమార్ గారు ఆదేశము, ఉప ముఖ్యమంత్రి మంత్రులు అదే విధంగా పనిచేసినాం. ఇక వాళ్ళ అధికారం ఉంది, డబ్బులు విచ్చిలుడిగా పంపిణీ చేశారు, అధికారం దుర్వినియోగం అనే మాట కంటే మించి ఇంకేమనేటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది, ఏమి ఉండకపోవచ్చు. ఓవరాల్ గా ఎంత మెజార్టీ రావచ్చు కాంగ్రెస్ పార్టీకి? మనకు 8 నుంచి 10,000 ఒక రకమైనటువంటి ఆలోచన. ఇంకా లోతుల్లోకి వెళ్తే 40,000, 30,000 కూడా దాటచ్చు అనేది 2 రకాల 35-40 అంటే 20%. లేదు నేనేమనుకుంటున్నా అయితే మొదటిది 8 నుంచి 10,000 ఒక రకమైనటువంటి లంచాలతో ఉన్నాము. ఒకవేళ ఇంకా మేము అనుకునేది నిజమైతే ప్రజల్లోకి వెళ్ళింది మా ప్రచారం ఇంకా అనుకున్నప్పుడు 30,000 కూడా దాటచ్చు అనేది అనుకుంటున్నాం. అంతిమంగా విజయం సాధిస్తుంది. దాదాపు 15% ఓట్ల డిఫరెన్స్. అదైతే 30,000తో గెలుస్తామని చెప్పి మళ్ళీ మీరు ఇదే దంకాబాయి అని చెప్పి నేమైంది 10,000 అనగారు. 2 రకాలు చెప్తాను నేను, 2 రకాల సినారియోస్. గెలుపు ఓడిపోయే